కామేశ్వరి అనే కాముక జంట గురించి చెప్పేటప్పుడు ఆ కామేశ్వరి మంచి భార్య కాకపోతే పోయింది, కనీసం మంచి తల్లి కూడా కాదు అని గుంటూరు కారం డైలాగ్ చెప్పినందుకు అమ్మగారు మాతాజీ గారు మీరు సినిమాలు చూస్తారా అంటూ ఎకసెక్కంగా అడిగాడు. ఎస్, కొన్ని సినిమాలు చూస్తాను. వేటికైతే సమాజంలో దీనికి అప్లికేషన్ ఉందా అన్నది మా పిల్లలు చూసొచ్చి పలానా సినిమా చూసామమ్మా, అది మీరు చూడదగింది కదా, అమ్మ పలానా సినిమా చూసాము, అది మీరు విశ్లేషించి మాకు చెప్పాలి అంటూ తీసుకొచ్చిస్తే అవి నేను చూస్తాను. అందులో గోచి డాన్సులని డ్రాగ్ చేసి మరీ చూస్తాను. ఎందుకంటే సినిమాల ద్వారానే సమాజంలో నైతిక విలువల్ని పతనం చేసినప్పుడు, మరి సినిమాల ద్వారానే మళ్ళీ ఎంతో కొంత ఆలోచన స్పృహ లేపుతూ ఉన్నప్పుడు సినిమాలు చూడకపోతే నేను సమాజానికి లీడ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు నేనెలా నా కర్తవ్యం నిర్వహించగలను? ఎందుకంటే అన్ని కళారూపాల్ని దుంపనాశం చేసి హరికథలు, బుర్రకథలు, పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సమస్తాన్ని, కొరవంజి కథలు, యక్షగానాలు, తోలుబొమ్మలాట్లు సమస్తాన్ని దుంపనాశం చేసి సినిమాలతో మాత్రమే ప్రజల ఆలోచన తీరుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలెట్టాక మళ్ళీ ప్రజల్ని బ్యాక్ టు ది పెవిలియన్ దగ్గరికి తీసుకురావాలంటే ఆ గోచి డాన్సుల పట్ల, ఆ సినిమా నటులనే ఆరాధ్య దేవతల వెనక ఉన్నటువంటి మురికి, కాముకత్వం, వీటి పట్ల అవగాహన కలిగించకుండా ఎలా సరిపోతుంది? నా చిన్నప్పుడు విజయ టాకీస్ గుంటూరు శ్రీరామనవమికి 9 రోజులు ప్రతిరోజు ఒక పాట కచేరీ, ఒక బుర్ర కథ, ఒక హరికథ, ఒక పద్య నాటకం, దానికి ముందు ఒక కళారూపం, గుర్రాల్ని తెచ్చి ఆడించేవాళ్ళు, ఇలాంటివన్నీ నిర్వహించేవాళ్ళు. అలాంటి దాంట్లో ఒకసారి యోగి వేమన నాటకం వేస్తే గిరజాల జుట్టు పెట్టుకుని పక్క మెడ లాల్చి వేసుకొని వేమన పాత్రధారి ఇలా నిలువున బొట్టు పెట్టుకొని ఆ పంచగట్టుకుని పద్యాలు పాడుతూ ఉంటే చిన్నప్పుడు నేను అప్పటికి చిన్నప్పుడే చదువుతూనే ఉన్నాను. నేను బడిలో పాఠాల్లో చదువుకున్న పద్యాలు ఆయన పాడుతుంటే మెస్మరైజ్ అయిపోయి అందరి కళ్ళు కలిపి స్టేజీ ప్రక్కన ఉన్నటువంటి తాటాకులతో నిర్మించిన గ్రీన్ రూమ్లోకి దూరాను, అతన్ని చూడాలి, పలకరించాలి అని. ఎంత అప్పుడు నాకు 7 8 ఏళ్ళో ఉంటాయండి. పరిగెత్తి దూరితే అప్పటికి అతడు ఆ విగ్గు తీసేశాడు, బట్ట బుర్ర, ఇంకా మేకప్ తీయలేదు, చుట్ట తాగుతున్నాడు, తోటి నటీమణిని బండబూతులు తిడుతున్నాడు. ఎక్కడ వేమన పద్యాలు, ఎక్కడ బండబూతులు. దెబ్బకి పరిగెత్తుకొని బయటకు వచ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళాను, గట్టిగా కావాలని చేసుకుని బేరమన్నాను. ఏంట్రా తల్లి ఏమైంది అంటే వెక్కిళ్ళు పెడుతూ చెప్తే ఆయన పక్కాలను నవ్వి తెర మీద చూసేదంతా నిజం కాదమ్మా, స్టేజీ మీద చూసేది